వర్తమానం వార్తలకు స్వాగతం. చదువుతున్నది డాక్టర్ లక్ష్మణాచార్యులు మరింగంటి. ముఖ్యాంశాలు: మనుస్మృతి కాపీలను తగలబెట్టమని మోదీ, రాహుల్ను కోరిన ప్రకాష్ అంబేద్కర్. రోజులో ఒక్కసారైనా నవ్వాల్సిందే చట్టం తీసుకొచ్చిన జపాన్. కాశ్మీర్ అమరవీరుల దినోత్సవం రోజున తనను గృహ నిర్బంధం చేశారన్న మహబూబా ముఫ్తీ. గాజాలో ఫ్లోటింగ్ పీర్ను తొలగించనున్న అమెరికా, పర్వాలేదన్న సైప్రస్. జూలై చివరి నాటికి ప్రారంభం కానున్న ఖమ్మం సైన్స్ మ్యూజియం. న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్లో తరహాలో హైదరాబాద్లో టీ స్క్వేర్. అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమిదే విజయం. బహుజన అఘాడీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రకాష్ అంబేద్కర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తన వ్యాఖ్యలతో ఇరుకున పెట్టారు. రాజ్యాంగాన్ని ప్రేమిస్తే, గౌరవిస్తే మనుస్మృతి ప్రతులను తగులబెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ రాజ్యాంగాన్ని నిజంగా ప్రేమిస్తే మనుస్మృతి ప్రతులను తగలబెట్టాలని నేను నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీని కోరుతున్నాను అని ఆయన అన్నారు. కాగా ప్రకాష్ అంబేద్కర్ న్యాయవాది, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త, మాజీ ఎంపీ, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు. బీజేపీ, కాంగ్రెస్ రెండు రాజ్యాంగాన్ని సవరిస్తూ అణగారిన కులాలు, వర్గాలను కాలానుగుణంగా దోపిడీ చేస్తున్నాయి. బాబాసాహెబ్ ఆశయాలను, రాజ్యాంగంలోని విలువలను వీరు భ్రష్టు పట్టించారు అని ప్రకాష్ అంబేద్కర్ ఆరోపించారు. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అనే నానుడి మొదటి నుంచి ఉంది. దీనికి కొనసాగింపుగా జపాన్లోని ఓ స్థానిక ప్రభుత్వం రోజులో ఒక్కసారైనా నవ్వాల్సిందేనని కొత్త చట్టం తీసుకొచ్చింది. మెరుగైన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ప్రజలు ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా నవ్వాలని పిలుపునిస్తూ యమగటా ప్రిఫెక్చర్లోని స్థానిక ప్రభుత్వం ఒక చట్టాన్ని ఆమోదించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం గత వారం అమల్లోకి వచ్చిన కొత్త చట్టం నవ్వు మంచి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని సూచిస్తూ స్థానిక విశ్వవిద్యాలయం చేసిన పరిశోధన ఆధారంగా రూపొందించారు. పని ప్రదేశంలో నవ్వుతూ కూడిన వాతావరణాన్ని ప్రోత్సహించాలంటూ కంపెనీలను కూడా ఆదేశించడం విశేషం. ప్రతి నెల 8వ తేదీని హాస్యంతో ఆరోగ్యం కార్యక్రమం కోసం ప్రత్యేకంగా కేటాయించాలని సూచించింది. కాగా నవ్వడం, నవ్వకపోవడం అనేది పౌరులకు ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమని జపాన్ కమ్యూనిస్టు పార్టీ గుర్తు చేసింది. వ్యక్తిగత కారణాల వల్ల కొంతమంది నవ్వలేకపోవచ్చని, తాజా చట్టం ఇలాంటి వారిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆరోపించింది. ప్రజల హక్కులను కాలరాయొద్దని మండిపడింది. అయితే ఈ ఆరోపణలను అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తోసిపుచ్చింది. కాశ్మీరీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీని గృహ నిర్బంధంలో ఉంచారు. భద్రతా దళాలు తనపై నిఘా పెట్టాయని ఆమె అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల కశ్మీర్ లోయలో సాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నాయని బీజేపీ సుప్రీంకోర్టులో వాదిస్తోంది. అయితే వారి వాదనలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని ఆమె అన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పలువురు రాజకీయ నాయకులు అమరవీరుల శ్మశాన వాటికకు వెళ్లకుండా ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తుందని మహబూబా ముఫ్తీ ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారి ధైర్య సాహసాలకు నా సలాం. మా చరిత్రను వక్రీకరించడానికి లేదా మా హీరోలను మరిచిపోవడానికి మేము మిమ్మల్ని అనుమతించం. అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిరంకుశత్వానికి వ్యతిరేకంగా చివరికంటా పోరాడిన వారి ధైర్యానికి నేను వందనం చేస్తున్నానని మహబూబా ముఫ్తీ ట్విట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు కాశ్మీర్ అమరవీరుల దినోత్సవం రోజున మజార్-ఏ మహాదాను సందర్శించకుండా విరోధించేందుకే తమను గృహ నిర్బంధంలో ఉంచారని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో న్యాయమైన ప్రజాస్వామ్య పాలనని స్థాపించడానికి తమ జీవితాలను త్యాగం చేసిన వారికి నివాళులు అర్పించడాన్ని పోలీసులు అడ్డుకోవడంపై ఎక్స్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశ్మీర్ అమరవీరుల దినోత్సవాన్ని యౌమ్-ఏ-మహాదా అని కూడా పిలుస్తారు. ఇది ప్రతి సంవత్సరం జూలై 13న జరుపుకుంటారు. విదేశీ ఆక్రమణలకు వ్యతిరేకంగా కాశ్మీర్ చరిత్రలో ఈ రోజు ఒక మైలురాయిగా పరిగణిస్తారు.
సముద్ర కారిడార్ ద్వారా గాజాకు మానవతా సహాయాన్ని రవాణా చేసే సైప్రస్ అమల్దియా ప్రాజెక్ట్ కోసం అమెరికా సైన్యం నిర్మించిన ఫ్లోటింగ్ పీర్ను తొలగించడం వల్ల గాజాకు అందిస్తున్న సాయంపై ఎలాంటి ప్రభావం పడదని సైప్రస్ ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు. గాజాలోని పౌరులకు మానవతా సహాయం అందించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని ఆ దేశ ప్రతినిధి పత్రికలకు సమాచారం ఇచ్చారు. సైప్రస్లోని లార్నాకా నౌకాశ్రమం నుండి నౌక ద్వారా పంపిన సహాయాన్ని అన్లోడ్ చేయడానికి వీలుగా ఫ్లోటింగ్ పీర్ను నిర్మించాలని యుఎస్ నిర్ణయించడానికి ముందే అమల్దియా ప్రాజెక్ట్ ప్లాన్ చేశామని సైప్రస్ ప్రతినిధి చెప్పినట్టు జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. మరమ్మతుల కోసం అన్లోడింగ్ పీర్ను తొలగించినప్పుడు కూడా గాజాలోని పౌరులకు మానవతా సహాయం అందుతూనే ఉందని సైప్రస్ ప్రతినిధి తెలిపారు. అయినప్పటికీ యూరోపియన్ సివిల్ ప్రొటెక్షన్ మెకానిజంలో భాగంగా ఇటలీ పంపిన మెడికల్ డయాగ్నోస్టిక్ మొబైల్ మెషిన్తో సహా లార్నాకా పోర్టులో గాజాకు అంతర్జాతీయ సహాయం నిరంతరంగా వస్తూనే ఉంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఇజ్రాయెల్ పోర్ట్ ఆఫ్ అష్డోడ్ ద్వారా గాజాకు సహాయాన్ని బదిలీ చేయడం ప్రత్యామ్నాయ మార్గం. ఎందుకంటే లోడ్ చేయడానికి ముందు సహాయ సామగ్రిని తనిఖీ చేయడం ద్వారా ఇజ్రాయెల్ ఈ ప్రాజెక్టులో పాల్గొంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జిల్లా సైన్స్ మ్యూజియం, జిల్లా సైన్స్ సెంటర్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ట్రంక్ రోడ్లోని ఖమ్మం పాత డిఈఓ కార్యాలయంలోని మ్యూజియం భవన పునరుద్ధరణ పని ప్రస్తుతం పూర్తి కావస్తోంది. ఈ సైన్స్ సెంటర్ కోసం జీపీ బిర్లా హైదరాబాద్కు చెందిన సైంటిఫిక్ ఎగ్జిబిట్ల సరఫరాదారు జీవశాస్త్రం, సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఎంటర్టైన్మెంట్ సబ్జెక్టులను కవర్ చేస్తూ 27 రకాల ఎగ్జిబిట్లను అందించారు. ఎగ్జిబిట్ల కొనుగోలుకు 40 లక్షలు, గతంలో ఉన్న డిఈఓ కార్యాలయ పునరుద్ధరణకు 16 లక్షలకు పైగా ఖర్చు చేశారు. సైన్స్ మ్యూజియం ప్రదర్శనలను రూపొందించడానికి ఒక ఒప్పందంపై విద్యాశాఖ హైదరాబాద్లోని బిఎం బిర్లా సైన్స్ మ్యూజియం సంతకం చేశాయి. జిల్లా సైంటిఫిక్ అధికారి దుస్సా జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం విజ్ఞాన కేంద్రం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, జూలై నెలాఖరులోగా ప్రారంభిస్తున్నామన్నారు. సైన్స్కు ఆదరణతో పాటు విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన పెంచేందుకు, ఆసక్తిని పెంచేందుకు ఈ మ్యూజియం ఎంతో అవసరం. మ్యూజియంలోని ఇంటరాక్టివ్, పార్టిసిపేటరీ ఎగ్జిబిట్లతో పాటు విద్యార్థులు నేర్చుకోవడాన్ని ఆస్వాదిస్తారు. సైంటిఫిక్ సెంటర్ పిల్లలకు అద్భుతమైన విజ్ఞాన వనరుగా ఉంటుందని, దీనిని వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని డిఈఓ సోమశేఖర శర్మ తెలిపారు. న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ తరహాలో హైదరాబాద్లో కూడా త్వరలో టీ స్క్వేర్ రానుంది. హైటెక్ సిటీలోని రాయదుర్గంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. టీ స్క్వేర్ను ప్రజలు రోజంతా స్వేచ్ఛగా సమావేశమయ్యే కమ్యూనికేషన్ ప్రదేశంగా అభివృద్ధి చేయనున్నారు. రోజువారీ పనులతో సతమతం అయ్యే ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని, వినోదాన్ని అందించేలా ఈ టీ స్క్వేర్ నిర్మాణం ఉండాలని నిర్ణయించారు. నగరంలో ప్రధాన పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దాదాపు 1 మిలియన్ ఉద్యోగులు ఉన్న సైబరాబాద్ సిగలో ఈ ఐకానిక్ కట్టడం మరో మణిపూస కానుంది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సైబరాబాద్కు మరిన్ని అందాలు చేకూర్చేందుకు ఐటీ ప్రాంతంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. ఆకాశాన్నంటే బిల్డింగులు, అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీలకు నిలయమైన రాయదుర్గం బయోడైవర్సిటీ ప్రాంతాల్లో నెలకొల్పనున్న ప్రతిష్టాత్మక టీ స్క్వేర్ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టెండర్లు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు, ఈ కూడలిని వినోద కేంద్రాలతో పాటు ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని కార్పొరేషన్ ప్రకటించింది. న్యూయార్క్లో ఉన్న టైమ్స్ స్క్వేర్లో చూపినట్టుగా ఇక్కడ కూడా ప్రముఖుల పుట్టినరోజుల వేడుకలు, సినిమాల అప్డేట్లు, అవార్డులు, చారిత్రక విశేషాల వంటి వాటిని ప్రదర్శిస్తారు. మొత్తంగా రాయదుర్గంలోని టీ స్క్వేర్ నిర్మాణం పూర్తయితే అలాంటి న్యూయార్క్ తరహా ప్రదర్శనలు హైదరాబాదీలు చూసే అవకాశం ఉంటుంది. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 11 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. మిగతా 2 చోట్ల ఎన్డీఏ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటమి ఎదుర్కొన్న తొలి ఎన్నికల పరీక్ష ఇదే కావడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం 13 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 5, టీఎంసీ 4, బీజేపీ, డిఎంకే, ఆప్, జేడీయూ ఒక్కో స్థానంలో ముందంజలో ఉన్నాయి.
హిమాచల్ ప్రదేశ్లోని డెహ్రాడూన్, నలాగఢ్, ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, మాంగ్లౌర్, మధ్యప్రదేశ్లోని అవ్వారా స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. పశ్చిమ బెంగాల్లోని రాయగంజ్, రాణాఘాట్, దక్షిణ్, బాగాత్, మణిక్టాలా స్థానాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ముందంజలో ఉంది. హిమాచల్ ప్రదేశ్లోని డెహ్రాడూన్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు భార్య కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్లో 4, హిమాచల్ ప్రదేశ్లో 3, ఉత్తరాఖండ్లో 2, బీహార్, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడులో ఒక్కొక్కటి చొప్పున 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది.